అక్షరాల 50,000 రూపాయలు ఉన్నాయి దీనిలో. क्या वीडियो? उसको नहीं, मैं ब्लॉग करता है. तेरी होटल के नहीं है भैया. होटल का मालूम भैया, तुम अपना ले रहा. इधर देखो क्या बंद हो रखा हुआ. नहीं भैया. ఎటు అయ్యమ్మా అన్న ఒప్పదీసే లింగి ఒప్పదీసే. కొన్ని అనుకోని కారణాల వల్ల ఇప్పుడు దర్శనానికి వెళ్ళలేదన్నమాట. అంతేనా కాదా? అంతేనా కాదా? అంతేనా కాదా? అంతేనా కాదా? కాదు. ఎన్నిసార్లు అడుగుతావు? బలుపా చాలా సార్లు వచ్చాను కానీ తిరుపతి ఎప్పుడు ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. అయ్యా పందెం ఏంది? పందెం ఏంటి? ఆగితే ఏంటి? వాడికేమో తెలుగు రాదు, మాకేం హిందీ రాదు. మెల్లిగా తినమ్మా, దగ్గర రాకుండా. చాలా బాగుంది. ఏయ్ నా భయం పడుతుందిరా బాబు. ఇదే లాస్ట్ స్టెప్ ఇన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వీడియో మై క్యూట్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్. మ్యాటర్ ఏంటంటే మళ్ళీ ఫ్రెండ్స్ తో కలిసి తిరుపతి వచ్చానమాట. ఈ వీడియోలో మాకు దర్శనం ఎంతసేపట్లో జరిగింది, అలాగే దర్శనానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియో మాత్రం చాలా బాగుంటది, ఎండ్ వరకు చూడండి. అందరం కలిసి కొండెక్కుదాం అనుకుంటే స్టార్టింగ్ లోనే మిల్క్ బాయ్ మల్లిగాడు హ్యాండ్ ఇచ్చేశాడు. కొండెక్కడం నా వల్ల కాదురా బాబు, నన్ను కారెక్కించి పైకి పంపించాను అని చెప్పి కారెక్కి కొండపైకి వెళ్ళిపోయాడు. యాక్చువల్ గా మేము నలుగురం కలిసి తిరుపతి వెళ్దాం అనుకున్నాం, కానీ దారిలో ఇంకో 5 మెంబర్స్ యాడ్ అయ్యారు. మొత్తం కలిపి 9 మెంబర్స్ అయ్యాం. వీడు ఎలాగో డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి అదే కొండపైకి మిగిలిన మేమందరం కలిసి స్టెప్స్ ద్వారానే పైకి వెళ్తున్నాం. మేమైతే అలిపిరి మెట్ల ద్వారా పైకి వెళ్తున్నాం. స్టార్టింగ్ స్టెప్ దగ్గర మాత్రం రష్ మామూలుగా లేదు, అందరూ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతున్నారు. దట్టు మేము వచ్చిందే వీకెండ్, పైగా అది కూడా సాటర్డే రోజు. రష్ ఇంకా హెవీగా ఉంది. కింద విష్ణు నివాసం దగ్గర టోకెన్స్ తీసుకుని వెళ్దాం అనుకుంటే టోకెన్స్ ఇవ్వట్లేదని చెప్పారు. అంటే మేము వెళ్లేసరికి ఎర్లీ మార్నింగ్ 5 అయింది. టోకెన్స్ వచ్చేసి ప్రతిరోజు ఈవినింగ్ 4 o'clock ఇస్తారంట. మళ్ళీ ఈవినింగ్ వరకు ఏం వెయిట్ చేస్తాంలే అని, ఫ్రీ దర్శనం ఉంటది కదా, టోకెన్స్ ఏం లేకపోయినా అలో చేస్తారు. ఇంకా దానికి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. 2 days బ్యాకే మా అమ్మతో కలిసి తిరుపతి వచ్చాను. అప్పుడు టోకెన్స్ తీసుకుందామని విష్ణు నివాసం దగ్గరికి వెళ్తే అక్కడ ఇవ్వట్లేదని చెప్పారు. అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇస్తున్నారంట. టైమింగ్ వచ్చేసి సేమ్ టైమింగ్, ఈవినింగ్ 4 o'clock. ఇప్పుడేమో భూదేవి కాంప్లెక్స్ దగ్గర విష్ణు నివాసం దగ్గర 2 చోట్ల ఇస్తున్నారు ఈవినింగ్ 4 o'clock కి. అంటే వీళ్ళు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉన్నారనమాట. మీరు తిరుపతి రావాలనుకుంటే ఒకసారి డీటెయిల్ గా కనుక్కోండి. ఇంకా మెట్లెక్కే స్టార్టింగ్ లో మన ఫేవరెట్ గాడ్ లార్డ్ కృష్ణని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకుని బయలుదేరిపోయాం. ఇక్కడ ఈ కృష్ణుడి స్టాచ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటది. ఇంకా గోవింద గోవింద అనుకుంటూ కొండెక్కడం స్టార్ట్ చేసేసాం. హలో గైస్, వీడియోలోకి వెళ్లే ముందు మీతో ఒక విషయం చెప్పాలి. ఈ సమ్మర్లో ఎండకు ఫుల్గా తిరిగి స్కిన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అందులోనూ నాది అసలే ఆయిలీ స్కిన్. అందుకే నేను క్యూర్ స్కిన్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అయ్యాను. వీళ్ళైతే మన కోసం ఒక కస్టమైజ్డ్ కిట్ పంపించారు. అందరి స్కిన్ ఒకేలా ఉండదు కదా, నాది ఆయిలీ స్కిన్, ఇంకొంతమందిది ఏమో డ్రై స్కిన్ ఉంటుంది. అలా ఎవరి స్కిన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. మీ ప్రాబ్లమ్ని బట్టి మీరే డైరెక్ట్ గా క్యూర్ స్కిన్ యాప్ లో చాట్ చేసి మీ ప్రాబ్లమ్ ని వాళ్ళతో చెప్పొచ్చు. స్కిన్ తో పాటు ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, లైక్ హెయిర్ ఫాల్ కానీ హెయిర్ లాస్ కానీ, డైరెక్ట్ గా యాప్ లోనే చాట్ చేయొచ్చు. క్యూర్ స్కిన్ యాప్ లో మన ఫేస్ అయితే స్కాన్ చేస్తారు, లైక్ ఫ్రంట్ యాంగిల్ నుంచి కానీ, లెఫ్ట్ యాంగిల్ నుంచి, రైట్ యాంగిల్ నుంచి. స్కాన్ చేసిన తర్వాత మన ఫేస్ మీద ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది డిటెక్ట్ చేసి స్పాట్ చేస్తుంది. యాప్ లో మన ఫేస్ స్కాన్ చేసిన తర్వాత మనకైతే ఒక పర్సనలైజ్డ్ కిట్ ప్రొవైడ్ చేస్తారు. అందరికీ సేమ్ ఇదే కిట్ అయితే రాదు. మీ ఫేస్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని సపరేట్ గా మీకు స్పెషలైజ్డ్ కిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నాకు పంపించిన కిట్ లో ఒక ఫేస్ వాష్ తో పాటు సన్ స్క్రీన్, ఇంకా గ్లైకో క్లియర్ క్రీమ్, హైడ్రోజన్ జెల్, గ్లూటా యాక్టివ్ బ్రైట్, ఇలా 3 ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. టోటల్ గా మొత్తం కిట్ లో నాకు 5 ప్రొడక్ట్స్ వచ్చాయి. మార్నింగ్ రొటీన్ లో వచ్చేసి ఫేస్ వాష్, సన్ స్క్రీన్, అలాగే నైట్ రొటీన్ లో వచ్చేసి రిమైనింగ్ 3 స్టెప్స్ అనమాట. అండ్ ఈ యాప్ లో మనకి కిట్ సజెస్ట్ చేసే వాళ్ళంతా సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ అనమాట. నేను ఇంతవరకు ఎలాంటి ఫేస్ క్రీమ్స్ కానీ సన్ స్క్రీన్స్ కానీ వాడలేదు. ఫస్ట్ టైం క్యూర్ స్కిన్ వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే వాడుతున్నాను. నాకైతే కొంచెం బెటర్ రిజల్ట్స్ కనిపించాయి. నేను ఆర్డర్ చేసిన కిట్ వచ్చేసి ఆయిలీ స్కిన్ ప్రాబ్లం గురించి. ఇంతకు ముందు కన్నా నా ఫేస్ ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. ఇంతకు ముందు బయటకు వెళ్తే అసలు సన్ స్క్రీనే వాడేవాని కాదు, దానివల్ల నా స్కిన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. క్యూర్ స్కిన్ వాళ్ళు మన ఫేస్ ప్రాబ్లం కి సంబంధించిన ప్రొడక్ట్స్ తో పాటు సన్ స్క్రీన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సన్ స్క్రీన్ మాత్రం మ్యాండేటరీ, ప్రతిరోజు వాడాల్సిందే. మరి కిట్ లో వచ్చిన మిగతా ప్రొడక్ట్స్ ఎలా వాడాలి అని చెప్పని కంగారు పడాల్సిన అవసరం లేదు. క్యూర్ స్కిన్ యాప్ లో మీరు ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ ఎప్పుడు ఎలా ఏ టైం కి వాడాలి అని చెప్పి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ టైం టేబుల్ ద్వారా మీరైతే ప్రొడక్ట్స్ పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ప్రతి 20 days కి మన స్కిన్ ఎలా ఉంది, ఏమైనా హీల్ అయిందా అని ఇలాంటి అప్డేట్స్ అన్ని ఇవ్వాలి. మీకు కూడా ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తప్పకుండా ఒకసారి క్యూర్ స్కిన్ ట్రై చేసి చూడండి. అండ్ అలాగే స్క్రీన్ మీద డిస్ప్లే అయిన కోడ్ యూజ్ చేస్తే మీకైతే కొంత ఆఫర్ వస్తుంది. యాప్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మెట్లు ఎక్కేటప్పుడు మన సబ్స్క్రైబర్ ఒక అతను కలిసి కోటి ఎక్కడ బ్రో అని చెప్పని అడుగుతున్నాడు. కోటి రాలేదు బ్రో. కోటిగాడు ప్రెసెంట్ హాలిడేస్ అని చెప్పని ఇంటికి వెళ్ళిపోయాడు, లేకపోతే వాడిని కూడా మాతో పాటు తీసుకొచ్చేవాడిని. ఇంకా దారిలో అందరం కలిసి ఎనర్జీ కోసం లెమన్ సోడా తాగేసాం. వీడేమో సోడా తాగిన మెట్లెక్కిన ఫోన్ మాట్లాడడం మాత్రం ఆపట్లేదు. వినోద్ అన్న మాత్రం మెట్లెక్కడం కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇందాక చెప్పాను కదా 5 మెంబర్స్ ఎక్స్ట్రా యాడ్ అయ్యారని చెప్పని, వీళ్ళే అనమాట వినోద్ అన్న వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్స్ వీళ్ళు. మళ్ళీ దారిలో ఎనర్జీ కోసం బాదం మిల్క్ వేస్తాం అనమాట. మళ్ళీ కొన్ని మెట్లెక్కి దారిలో ఎనర్జీ కోసం ఈసారి కొబ్బరి బొండం కొట్టుకొని తాగేసాం అనమాట.
2100 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. మామూలు అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. మేము ఆగిపోతున్నాం అంటే వినోద్ అన్న ముందు వెళ్ళిపోతున్నాడు అంటే ఈసారి చూద్దాం ఎవరు ఆగుతారో ఎవరు వెళ్తారు. చెప్పండి. చూద్దాం సరే చూడాలి, చూపిస్తాను ఎవరు వెళ్తున్నారు ముందు. అన్న రండి అన్న వెళ్దాం. వినోద్ అనే ఛాలెంజ్ చేశాడు, ఎవరు ముందు వెళ్తారో చూద్దారండి. పందెం ఏంది? పందెం ఏంటి? ఆగితే ఏంటి? ఎవరు మధ్యాహ్నం భోజనం అన్నబాబు సత్రంలో ఫ్రీగా పెడతారు. అది కాకుండా ఇంకోటి ఏదైనా చెప్పు. ఫ్రీగా ఎవరు వెళ్ళినా పెడతారు. అది వద్దులే, మళ్ళీ కింద నుంచి అంటే అల్లాడిపోతాడు అన్న. సరే పా. గోవిందా గోవిందా 60 కూడా ఒకటి అన్న. మీరందరూ అప్పుడే ఎందుకు తీసుకున్నారు? కొంచెం బాగా కలిసిందిగా. సర్లే తీసుకో. అయిందా టేస్ట్? చాలా బాగుంది. కారంలో మామిడికాయ చాలా బాగుంది. ఏదో ఒకటి ఫోటోగ్రాఫర్ వాడిని వదిలేసాను కాసేపు. బాగుంది. పుల్లగా తీతగా గురించి చెప్పు. ఒక పిల్లడి తండ్రి అంటే అలా లేడు. నేను అలా పెళ్ళైంది అనుకోలే ఫస్ట్ అన్నయ్యకి. అదే కనిపిస్తుంది జింకలన్నీ తిరుపతిలో ఏమైపోయినాయో. ఫుడ్ లేదుగా దగ్గర బాగులేరా, కొంచెం దగ్గరలో ఉందా. అది అసలు మరి దగ్గర పక్కనే ఉంది మన దగ్గర. ఇక్కడ అందరూ కలిసి జింకకు ఫుడ్ పెడతానికి ట్రై చేస్తున్నారు. మనం కూడా చేసాం. మెల్లిగి తినమ్మా, దగ్గర రాకుండా. దారిలో మళ్ళీ మన సబ్స్క్రైబర్ ఒక అతను కలిసాడు అనమాట. మనోడిది కూడా గుంటూరేనంట. జింబాడియా అయినా ఇక్కడ ఒక టైగర్ ఉంటే ఇంకో టైగర్ వచ్చిద్దా అన్న? ఫుడ్ లేక అయిపోయానులే. జింక కాదన్న, అంటే సిచ్యువేషన్ డిమాండ్స్ అనమాట. ఉంటే నేను అంత హైట్ లేను. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. తిరుపతి వచ్చేవాళ్ళు ప్రశాంతంగా చదువుకుంటా పైకి ఎక్కేయండి. చేసాం మన బాస్ హనుమాన్ దగ్గరికి వచ్చేసాం అనమాట. హనుమాన్ జై హనుమాన్, జై బజరంగ్ బలి. అడిగండి మన బాస్ ఉన్న దగ్గరికి వెళ్దాం. బాస్ జై శ్రీరామ్. దారిలో మన బాస్ బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ నడవడం స్టార్ట్ చేసాం. 2700 ఎక్కేసాం, ఇంకా 850 ఉన్నాయి బ్యాలెన్స్. దారిలో ఎనర్జీ కోసం మళ్ళీ వేడివేడిగా స్వీట్ కార్న్ వేస్తాం అనమాట. తీగానే ఉన్నాయి, మరి అంత తీగా లేవు. దారిలో మళ్ళీ స్క్వేరల్ కనిపించింది. చూడడానికి కొంచెం క్యూట్ గానే ఉంది. ఏం చేయదుగా. ఏయ్ నా భయం పడుతుందిరా బాబు. అమ్మో ఇది జరుగుతుంది అనమాట. తిరుపతి కొండ ఎక్కేటప్పుడు పానీపూరి దగ్గర నుంచి చిప్స్ ప్యాకెట్లు అబ్బో అన్ని కావాల్సినవన్నీ ఉన్నాయి కొండ మీద. ఎలా కూడా కష్టపడి మోకాల పర్వతం దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకా జస్ట్ 550 స్టెప్స్ ఉన్నాయి. దారిలో మళ్ళీ మా బడుద్దాయిలందరం కలిసి మళ్ళీ ఎనర్జీ కోసం ఈసారి పైనాపిల్ తీసుకుని వేసాం. యాక్చువల్ గా 2 days బ్యాకే నేను మా అమ్మతో పాటు తిరుపతి వచ్చానమాట. కానీ మా అమ్మ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ 2 days తర్వాత మా ఫ్రెండ్స్తో పాటు అదే గ్యాంగ్ ఉన్నారుగా వీళ్ళతో పాటు మళ్ళీ తిరుపతి వచ్చాను. తిరుపతి ఎన్నిసార్లు వచ్చినా రావాలనిపిస్తుంది కదా, దానికి సపరేట్ రీజన్ అంటే ఏం లేదు. రావడానికి స్కోప్ ఉంది, ఇంక అందుకే ఏం ఆలోచించకుండా మళ్ళీ వచ్చేసాను. మనం మెట్లు ఎక్కడం కూడా అయిపోయిందనమాట. లాస్ట్ స్టెప్ వచ్చేసాం, అయిపోయిందనమాట వచ్చేసాం. ఇదే లాస్ట్ స్టెప్ ఇన్. ఫైనల్గా దాటేసాం. మిల్క్ బాయ్ మళ్ళీ కానీ పైకి వెళ్ళి త్వరగా రూమ్ తీసుకురా అని పంపిస్తే మేము వచ్చేసరికి రూమ్ ఎక్కడ అంటే రోడ్ల మీద పడి తిరుగుతున్నాడు. రూమ్ ఏమైందిరా అంటే ఏజ్ తక్కువ ఉందని ఇవ్వలేదంట. మళ్ళీ మేము వెళ్ళి ట్రై చేస్తే రూమ్స్ అసలు ఖాళీ లేవని చెప్పారు. అవి మొత్తం క్లియర్ అవడానికి 24 hours పట్టిద్దంట. అంత రష్ ఉంది తిరుపతిలో. ఈలో కానీ ఈ బొడ్డోడు పరిగెత్తుకుంటా వచ్చి అన్నా నేను నీ సబ్స్క్రైబర్ అన్నా అని చెప్పని కలిశాడు. ఇందాకటి నుంచి నన్నే అబ్జర్వ్ చేస్తాడంట. కిట్టు అంటే నేనా కాదని చెప్పని అడుగుదామని. మధ్యాహ్నం అడ్డమైన చెత్త తినకుండా ప్రశాంతంగా కూర్చొని అందరం కలిసి ప్రసాదం తినేసాం. ఇంకా రూమ్స్ లేకపోవడంతో లగేజ్ అంతా ఒక దగ్గర పెట్టుకోవడానికి లాకర్స్ తీసుకున్నాం. ఇంకా నీట్ గా అక్కడే ఫ్రెష్ అయిపోయి దర్శనానికి బయలుదేరిపోయాం. మిల్క్ బాయ్ మళ్ళీ గాడికి పంచ కట్టుకోవడం రాదంట. అందుకే వినోదాన్ని హెల్ప్ తీసుకుని కట్టించుకుంటున్నాడు పంచ. అన్న ఉప్పు తీసే లింగి ఉప్పు తీసే
ఇంకా అందరం కలిసి దర్శనానికి వెళ్దామని అయితే వెళ్ళిపోతున్నాం. కూడా ఏమైనా మొక్కుబడులు ఉంటే తిరుపతి రండి. మీ గురించి నేను మొక్కుంటాలే స్వామివారిని, మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని. దర్శనం అవడానికి ఆల్మోస్ట్ 1 డే పడుతుందని చెప్పారు. అందుకే దారిలో ఏదైనా తినేసి వెళ్దామని ఒక ప్లేస్ లో ఆగాం. అన్నా మేము గుంటూరు వాళ్ళం, కారం కొంచెం ఎక్కువగా ఏం చెప్పాం, అంతే బీభత్సంగా వేసి పడుతుంది కారం. వాడికేమో తెలుగు రాదు, మాకేం హిందీ రాదు. भैया वीडियो नहीं भैया क्या वीडियो? उसको नहीं, मैं ब्लॉग करता है. तेरी होटल के नहीं है भैया. होटल का मालूम भैया, तुम अपना ले रहा इधर देखो क्या बंद हो रखा हुआ. ఆయన ఫస్ట్ వీడియో ఆపేయమన్నాడేమో అనుకున్నాను, కానీ నోటిఫికేషన్ ప్యానల్ కిందకు వచ్చింది వీడియో రికార్డ్ అవుతుందో లేదో చూసుకో అని చెప్తున్నాడు. తినేసి దర్శనం కోసం వెళ్తుంటే సడన్ గా మళ్ళీ వర్షం పడింది. దర్శనం క్యాన్సిల్ అయిపోయింది. దర్శనానికి వెళ్దాం అనుకుంటే దర్శనానికి ఇప్పుడు ఎవరిని అలో చేయట్లేదని చెప్పారు. రద్దీ ఎక్కువ ఉండడం వల్ల రేపు మార్నింగ్ మళ్ళీ 6 o'clock కి దర్శనం టైమింగ్ ఓపెన్ చేస్తారని చెప్పారు. ప్రజెంట్ తిరుమలలో అయితే సిచ్యువేషన్ అలా ఉంది, అంత హెవీగా వచ్చారు భక్తులు. బస్సు ఎక్కేసి దిగేసాం, ఫ్రీ దర్శనం వెళ్దాం అనుకున్నాం, కానీ అది ఓన్లీ 300కి, అలాగే టోకెన్ దర్శనం అంట. ఫ్రీ దర్శనం క్లోజ్ చేశారు ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల. రేపు మార్నింగ్ మళ్ళీ 6 AM వెళ్ళాలి ఫ్రీ దర్శనానికి. ఉండడానికి ప్రజెంట్ రూమ్ కూడా తీసుకోలేదు. ఇంక ఈ నైట్ ఈ గుడి చుట్టూరు ఎక్కడో ఒకటి తిరిగి పడుకోవడమే, అంతేకన్నా. అంతేగా మన పరిస్థితి ఈ నైట్ అంతా అంతే. ఏదో గుడి, మంచి గుడి సెలెక్ట్ చేసుకొని ఆ గుడి కింద పడుకోవడమే. రూమ్స్ కూడా లేవు, దొరకలేదు, మొత్తం ఫుల్ అయిపోయినాయి. రూమ్స్ కూడా రేపు మార్నింగ్ 5కి ఇస్తా అన్నారు. టోకెన్స్ తీసుకోలేదు, ఫ్రీ దర్శనం పోయింది. మొత్తం హోయా మోసం. ఈ నైట్ ఎక్కడో ఒకటి స్టే చేసి రేపు మార్నింగ్ 6 AMకి దర్శనానికి వెళ్ళాలి. నేనండి దీనిలో ఏమో తెలుస్తుంది, చిల్లరని పడుతుంది, కానీ దీనిలో నోట్లు కూడా ఉన్నాయి. మొత్తం దీనిలో ఎంత డబ్బులు ఉన్నాయి తెలుసా? అక్షరాల 50,000 రూపాయలు ఉన్నాయి దీనిలో. ఇవన్నీ రేపొద్దున తిరుమల వెంకన్న హుండీలు అయిపోతున్నారు. 50,000 రూపాయలు. కమ్ హియర్ మ్యామ్, రా పట్టుకోరా, ఎంత పోరా చూడు. మొత్తం 50,000 రూపాయలు అనమాట. మన మొక్కు వచ్చేసి అన్నం చూపిస్తాను ఆగండి, ఇదిగో మొక్కి అన్నదే. ఈ 50,000 రూపాయలు మొత్తం ఈ అన్నయ్య అనమాట. సగం వినోద్ అన్నయ్య, సగం ఈ అన్నయ్య, మొత్తం కలిపి 50,000 రూపాయలు రేపు పొద్దున వెంకన్న హుండీలు అయిపోతున్నారు. చర్చాంశాలు జరుగుతున్నాయి అనమాట. రూమ్స్ ఏమైనా దొరుకుతాయేమో ఒకసారి ట్రై చేద్దామని వస్తే ఇక్కడ మళ్ళీ మన బుడ్డి సబ్స్క్రైబర్స్ ఇద్దరు కనిపించారు. ఏం జరిగిందంటే యాక్చువల్ గా మేము ఉదయం వచ్చామన్నమాట. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఇప్పుడు దర్శనానికి వెళ్ళలేదన్నమాట. అంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది తిరుపతిలో. ఏంటంటే దర్శనం క్లోజ్ చేశారు. రేపు మార్నింగ్ మళ్ళీ 6కి ఓపెన్ చేస్తారంట. ఇంకా చేసేది ఏం లేదు, రేపు మార్నింగ్ 6 AMకి వెళ్ళాలి దర్శనానికి. అంతేకన్నా? అంతేనా కాదా? అంతేనా కాదా? అంతేనా కాదా? అంతేనా కాదా? అంతేనా కాదా? కాదు ఇంకేమైనా క్లోజ్అప్ లో వీడి ఫేస్ చూసి భయపడి మాకండి. ఇదే క్లోజ్అప్ లో ఉందిరా, ఏదైనా మాట్లాడి. ఈడి ఫేస్ చూసాం, ఈడి ఫేస్ చూడడం వల్ల దర్శనం మిస్ అయింది. మ్యాటర్ ఏంటంటే వేసుకున్న ప్లాన్స్ అన్ని ఫ్లాప్ అయినాయి అనమాట. ఈరోజు సాటర్డే, పైగా గుడి దగ్గర ఊరేగింపు ఉందంట. కనీసం అదైనా చూద్దామని వెళ్తున్నాం అందరం కలిసి. ఈ నైట్ గుళ్ళోనే స్టే మొత్తం, ఎందుకంటే రూమ్స్ కూడా తీసుకోలేదు కాబట్టి. ఫుల్ రష్ ఉండడం వల్ల రూమ్స్ కూడా ఇవ్వలేదు, మ్యాక్సిమం ఫుల్ అయిపోయినాయి అంట. ఇంకెక్కడ రూమ్స్ కూడా దొరకలేదు. ఈ నైట్ మొత్తం ఆ వెంకటేశ్వర స్వామి గుడిలోనే ఫుల్ క్రౌడ్ ఉన్నారు తిరుపతిలో. చూడండి అసలు ఎలా ఉందో. చాలా సార్లు వచ్చాను కానీ ఈ వ్యూ మాత్రం అదిరిపోయింది. ఎప్పుడు ఇంత అట్రాక్టివ్ గా కనపడలేదు వ్యూ. అసలు ఈ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఎన్నిసార్లు తిరుపతి వచ్చానా కానీ ఇలాంటి వ్యూ చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఆంటీ అబ్జర్వింగ్ యువర్ బ్యాక్ సైడ్ అనమాట. ఐ కాంట్, దే ఆర్ వాచింగ్ మీ ఓన్లీ. కొంచెం ఇటు పక్క జరుగు. మనం అసలే ఇంట్రోవర్ట్, ఇంతమందిలో వీడియో తీయడానికే చాలా కష్టపడుతున్నాం. అలాంటిది మన వైపు ఒకళ్ళు చూస్తున్నారంటే ఇంకా అసలు మన వల్ల కానే కాదు. ఇదంతా సండే రోజు అనమాట, అంటే 15th డేట్. ఇప్పటి వరకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డివోట్స్ రావడం అదే రోజు. ఆ రోజు టోటల్ గా 91,000 డివోట్స్ వచ్చారు. ఇంకా నైట్ వెంగమామ అన్న సత్రంలో భోజనం చేసి టెంపుల్ దగ్గరే పడుకుండిపోయాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి దర్శనం క్యూ లైన్ దగ్గరికి వెళ్ళిపోయాం. అసలు కాలు తీసి కాలు పెడతానికి కూడా ఖాళీ లేదు, అంత రష్ ఉంది. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే క్యూలో ఎంతసేపు ఉన్నా ఫుడ్ కు మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్రతి 3-4 అవర్స్ కి ఫుడ్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. అసలు క్యూ లైన్ లో నుంచోని కాళ్ళు మాత్రం వాచిపోయినాయి. అసలు క్యూ లైన్ లో నెట్టుకోవడాలు పరిగెత్తడాలు చాలా ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలు ఆడవాళ్ళు అయితే ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు.
మధ్యలో మళ్ళీ అందరినీ కంపార్ట్మెంట్స్ లో పంపించారు. ఇక్కడే ఆల్మోస్ట్ 5 hours వరకు ఉన్నాం. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి మాకు టోటల్ గా 19 hours పట్టింది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock వెళ్తే బయటకు వచ్చేసరికి టైం నైట్ 11:50 అయింది. లడ్డు కౌంటర్ లో మళ్ళీ ఇంకో 1 hour టైం పట్టింది. టోటల్ గా మొత్తం 20 hours అయింది. అదే సర్వదర్శనం టోకెన్ ఉంటే మాత్రం 6 hours లోనే దర్శనం కంప్లీట్ అయిపోతుంది. ఎవరైనా వద్దాం అనుకుంటే మాత్రం టోకెన్ దర్శనం ప్రిఫర్ చేయండి. ఇలా ఫ్రీ దర్శనం అయితే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకుని బొమ్మలు కొనుక్కొని లాకర్స్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇవన్నీ మనే కాదు, వినోదంలో వాళ్ళ తమ్ముడు కలిసి పిల్లల కోసం తీసుకున్నారు. నెక్స్ట్ డే రిటర్న్ లో ఇంటికి వెళ్ళిపోతుంటే క్రౌడ్ పెద్దగా లేరు, ఎందుకంటే ఆ రోజు మండే. ఎవరైనా తప్పనిసరిగా రావాలనుకుంటే వీకెండ్స్ లో కాకుండా వీక్ డేస్ లో రండి. ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని ఆ శ్రీనివాసుని కోరుకుంటూ వెళ్తున్నాను. మరి మీరు కూడా వెళ్లే ముందు అలా సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.